ఈరోజు మనం ఈ చిత్రపటంలో అహల్యాబాయి హోల్కర్ అని ఈమె వీరవనిత అనమాట. ఈమె మహారాష్ట్రలో మరాఠా యోధురాలు, మహారాష్ట్రలో పుట్టింది. ఆమె ఏంటంటే ఆమె చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులో ఆమెకి వివాహం చేశారు తల్లిదండ్రులు. వివాహం చేసిన తర్వాత కొన్నాళ్ళకి యుద్ధంలో వాళ్ళ భర్త చనిపోయారు. మరణించిన తర్వాత అంటే 300 సంవత్సరాల క్రితం జరిగిందనమాట ఇది. అంటే అంటే ఆ కాలంలో సతీ సహగమనాలు ఉండేవి. భర్త చనిపోతే ఏంటంటే భార్య కూడా సతీ సహగమనం చేయాల్సి వచ్చేది. కానీ వీళ్ళ మామగారు, మన అహల్యాబాయి వాళ్ళ మామగారు దాన్ని మాత్రం ఒప్పుకోలేదన్నమాట. మా కోడలు ఉండాలి అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసి ఈమెలో ధైర్యం నింపి ఈమెని వీరవనితగా ఒక మంచి పౌరురాలుగా తీర్చిదిద్దారనమాట. అంటే వీళ్ళ రాజ్యంలో ఇవేంటంటే పరమేశ్వరుడికి ప్రియభక్తురాలన్నమాట. ప్రతిరోజు కూడా వాళ్ళ నివాస స్థలంలో చక్కగా భజనలు, సత్సంగాలు, హోమ పూజలు, అట్లాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అట్లాగంటే అక్కడ నర్మదా నది తీరాన వీళ్ళ నివాసం ఉండేది, ప్రశాంతమైన వాతావరణంలో. అయితే ఈమె అప్పుడు అంటే రాజ్యాలని ఆక్రమించడానికి యుద్ధాలు జరుగుతూ ఉండేవి కాబట్టి ఆ సమయంలో ఈమె కూడా ఏం చేసేదంటే ఒక 500 మంది మహిళల్ని యుద్ధ వీరులుగా అంటే వీరవనితలుగా తయారు చేసి ఏదన్నా యుద్ధం వచ్చిందంటే కనుక వీళ్ళందరూ యుద్ధం చేసి కార్యక్రమం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఈమె వితంతు వివాహాలని ప్రోత్సహించిందనమాట. అంటే ఆ రోజుల ప్రభుత్వం ఎట్లా ఉండేదంటే వితంతువులు అంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకునేదనమాట. అట్లాగే మళ్ళీ వితంతువులు అంటే వాటిని కూడా ఇవి నిర్మూలించింది. అలాగే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు వితంతువులు, వాళ్ళు దత్తత తీసుకుని పిల్లలను కూడా పెంచుకోవచ్చు అనమాట. అట్లాంటి అవకాశం కూడా ఈమె కల్పించింది. అంటే ఈ పరిపాలనలు ఎట్లా ఈమె 30 సంవత్సరాలు పరిపాలించింది. ఆ 30 సంవత్సరాలు కూడాను ఆ రాజ్యం అంతా ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంది. అంటే ఆమె పరిపాలన ఎట్లా ఉండేదంటే సుపరిపాలన అనమాట. అందరినీ సమానంగా చూసుకునేది. ఆ ఉన్న కాలంలో రైతులు ఉండేవాళ్ళు, పొలాలను పండించుకుంటూ ఉంటే ఆ పొలాల మీద వచ్చిన పంటలు కూడా వాళ్ళు ఏ మార్కెట్లో అయినా అమ్ముకునే స్వేచ్ఛ అనేది ఆమె ఇచ్చిందనమాట. అంటే అందరినీ కూడా అంత స్వతంత్రంగా మీ పనులు మీరు చేసుకోండి అన్నట్టుగా అంత ఫ్రీగా ఉండేది. అంత మంచి వ్యక్తురాలు. ఈమె ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మహిళా సాధికారికత. అంటే మన మహిళలు కుల మతాలకు అతీతంగా మహిళల్ని సమానంగా చూసేది. మహిళలు ప్రతి అడుగులో కూడా ముందంజ వేసి ప్రతి రంగంలో కూడా వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన ఆమెకు ఉందన్నమాట. మరి ఆ కాలంలో 30 సంవత్సరాలు ఒక మహిళ రాజ్యాన్ని పరిపాలించిందంటే మామూలు మాటలు కాదు. ఎన్నో కష్ట నష్టాలు అన్నిటిని కూడా ఎదుర్కొని అందరిని కూడా సమంగా చూసుకుంది. కాబట్టి ఆమెకి లోకమాత అని, అట్లాగే దేవి అని, పుణ్య శ్లోక అని బిరుదులు కూడా అప్పుడు ప్రజలు ఆమెకి పెట్టారనమాట. ఆ బిరుదులతో ఆమె కూడా అట్లాగ ఉంది. ఇలాంటి వ్యక్తిని మనం తలుచుకోవటం కూడా మన అందరి బాధ్యత. ఎందుకంటే ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా అన్ని రంగాల్లో కూడా మన మహిళలు అందరం కూడా ధైర్యంగా ఉండి మనం కష్టపడి అన్నిట్లో మంచి రంగాల్లో ఉండేసి మనం మంచి పేరు తెచ్చుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు మన అందరూ కూడా చాలా అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకొకసారి మన అహల్యాబాయి హోల్కర్ గారి 300 సంవత్సరాల శత జయంతి వేడుకల సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.